నాగార్జున గారు ప్లీజ్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మేడం విజయశేఖర రెడ్డి గారు, ఒక్కటి కూడా ఏకగ్రీవం జరగడానికి లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక ఈరోజు చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం, దాని తర్వాత 1 minute లో క్లోజ్ చేయాలి. మీరు వినండి ఒకసారి ప్లీజ్ అందరూ. నాయకత్వం వస్తుందని ఆశిస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే కక్షలకు కార్పణ్యాలకు అవకాశం లేకుండా వీలైనంత వరకు అందరూ కూర్చొని ప్రశాంతంగా చర్చలు జరుపుకొని ఓ పెద్దన ఎవరినన్నా సర్పంచ్గా ఎన్నుకుంటే ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే ఎంతవరకు జరిగితే అంత కక్షలకు దూరంగా దీని ప్రభావం భవిష్యత్తులో ప్రోగ్రెస్ అభివృద్ధి మీద గ్రామాభ్యుదయం మీద పడకుండా ఉంటుంది, సంక్షేమం మీద పడకుండా ఉంటుంది. ఏకగ్రీవం అయితే గ్రామాభివృద్ధులు జరుగుతాయి, అందరూ కూర్చొని కక్షల కార్పణ్యాలకు పోకుండా వీలైనంత వరకు కూడా ఏకగ్రీవాలు చేయండి అని చెప్పేసి సజ్జల ఏమంటారు మేడా విజయశేఖర రెడ్డి గారు? సరే మీకు అవసరం ఇచ్చినట్టు మీరు మార్చుకుంటారు, కానీ విజయశేఖర రెడ్డి గారు మాట్లాడండి. వీళ్ళు అధికారంలో ఉంటే ఒక రకమైన స్వభావాన్ని చూపించడం, అదే ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రకమైన స్వభావాన్ని చూపించడం, అధికారంలో ఉంటేనేమో పెద్ద మనుషుల్లాగా వీళ్ళు బిహేవ్ చేయడం, మీరు అందరూ కూర్చొని చేయండి ఎక్కడ గలాటాలొద్దు అని. అంటే సార్ కూర్చొని చేస్తే తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీని పక్కకు దోసేసి వీళ్ళు చేయగలరా? అంటే సార్ కేవలం పోలీసు వాళ్ళు పెట్టుకుని ఏ రకంగా మీరు దౌర్జన్యాలు చేశారో, ఏ రకంగా మీరు దొమ్మిలు చేశారో, ఏ రకంగా మీరు కిడ్నాపులు చేశారో తెలీదా? తిరగబడితే సార్ ఆయన దెబ్బకు తట్టుకోలేక మీరు ఎన్నెన్ని మాటలు మాట్లాడారో, ఆ సామాజిక వర్గం మీద మాట్లాడడం, ఆయన వ్యక్తిత్వం మీద మాట్లాడడం, ఇన్ని చేసిన మీరు ఈ రోజు ఏకగ్రీవాలు చేయాలని ప్రభుత్వమే పారితోషికాలు ఇస్తుంది సార్. చిన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే 5 లక్షలు ఇస్తుంది, పెద్ద పంచాయతీలు ఏకగ్రీవం అయితే ఇంకా ఎక్కువ భారీ పారితోషికాలు ఇస్తారు. ఇది ఇప్పటి నుంచి కాదు సార్, ఏనాటి నుంచో ఏకగ్రీవాలు అవ్వాలని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏకగ్రీవమైన సర్పంచులకు లేదంటే ఆ పంచాయతీలకు పారితోషికాలు అందించిన పరిస్థితి సార్. ఏకగ్రీవం మంచిదే, కానీ ఇప్పుడు ఏకగ్రీవాలంటే అవన్నీ టీడీపీ ఖాతాలకు వస్తాయేమో లేదంటే జనసేన ఖాతాలకు వస్తాయేమో అని భయపడుతున్నారు మీరు. మీకు దమ్ము లేక, మీకు శక్తి లేక మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏకగ్రీవం కాకపోతే మీరు అంటున్నారంటే సార్ టైం అయింది, బులెటిన్ క్లోజ్ చేయాలి. ఓకే విజయశేఖర రెడ్డి గారు డన్, క్లోజ్ చేద్దాం. టైం అయింది, వేణుగోపాల్ గారు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తారు, టైం అయిపోయింది, దయచేసి ఏమనుకోవద్దు. ఓకే విజయశేఖర రెడ్డి గారు నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయశేఖర రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కాసరగడ్డ నాగార్జున గారు, అలాగే తిరుత్తని వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు. సో